హెల్తీగా తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారా? ఈ సాఫ్ట్ అండ్ హెల్తీ రాగి ఉత్తప్పం ట్రై చేయండి. ఈ బ్యాటర్తో రాగి పొంగనాలు కూడా వేసుకోవచ్చు. నమస్తే అండి, నేను రాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి ఉత్తప్పం చూపిస్తున్నాను. సేమ్ బ్యాటర్తో రాగి గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. అంటే ఒకే బ్యాటర్తో 2 రెసిపీస్ అన్నమాట. ఈ రెసిపీకి ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని సన్నగా తరగాలి. 2 క్యారెట్లు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా సన్నగా తరగాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల జల్లించిన రాగి పిండిని తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తరిగిన కరివేపాకు కూడా వేయాలి. క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. 1 టీ స్పూను సాల్ట్ వేయాలి. 1/2 కప్పు శనగపిండి వేసి అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇంకొక 1/2 గ్లాసు నీళ్లు పోసి ఊతప్పం పిండిలాగా బాగా కలపాలి. బ్యాటర్ని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత రాగి పిండిని వేయాలి. ఈ ఊతప్పం మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఉడికింది, తిరగవేసి మళ్ళీ మూత పెట్టాలి. 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఊతప్పాలు చేసుకోవాలి. చిన్నపిల్లల కోసం ప్యాన్ కేకుల పెనంలో నేను పోసి చూపిస్తున్నాను, చిన్న చిన్న ప్యాన్ కేకుల్లాగా. సేమ్ బ్యాటర్ని వీటిని కూడా పిండి వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించి కింది వైపు కాలిన తర్వాత తిరగవేసుకోవాలి. ఇవి కూడా 2 వైపులా కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్లో రాగి గుంట పొంగనాలు వేసి చూపిస్తున్నాను. వీటిని కూడా ఒకవైపు కాలిన వెంటనే తిరగవేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా ఒకే బ్యాటర్తో 2 రకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు. తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.